జైలుకు రాబోతున్నారు కాబట్టే ముందుగా చూసుకునేందుకు వచ్చారు టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ లెవన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకొని ఆర్థికంగా కుదేలు చేశారని మండిపడ్డారు. ఒక క్రిమినల్ రౌడీని పరామర్శించేందుకు 25 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చారన్నారు. లెవన్ రెడ్డి త్వరలో జైలుకు వచ్చేందుకు ముందుగా చూసుకునేందుకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు. చేయాల్సిన అరాచకాలన్నీ చేసి ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తమను జగన్ రెడ్డిలా దుర్మార్గాలు చేయవద్దని ఆదేశించారని తెలిపారు. జగన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది కాబట్టి క్రిమినల్ రామకృష్ణారెడ్డికి మంచోడని సర్టిఫికెట్ ఇస్తున్నారన్నారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా మళ్లీ అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు. ఈవీఎం పగలగొట్టినట్టు జగన్ ఒప్పుకున్నాడు కాబట్టి ఎన్నికల సంఘం సుమోటోగా జగన్పై కేసు నమోదు చేయాలని పల్లా డిమాండ్ చేశారు. అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏ నాయకుడైనా సరే ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేయాలి, ఒక నమ్మకం చేకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ఒక క్రిమినల్ని పరామర్శించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అలాగే ఇప్పటికైనా సరే ఒక పద్ధతిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులంటే, రాజకీయ నాయకులంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటని. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు, మాకు ఆయన వెళ్ళేటువంటి తీరుని చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు, వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతోనే గెలిచారు, మోసపూర్తికంగా వీళ్ళు మాట్లాడి గెలిచారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారో అన్న సంగతి మీకు ఒక్కసారి నేను వివరిస్తాను. ముఖ్యంగా పేదలకు అందుబాటు లేనటువంటి ధరలు ఎక్కడున్నాయండి? ధరలు ఆకాశానికి అంటుకున్నటువంటి ధరలు, నిత్యావసర వస్తువులు ఎక్కడ కూడా సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా ఉంది. ఇదే కాకుండా విషపూరితమైన, అంటే పేదవాడు యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని నాణ్యత లేనటువంటి మందు అమ్మి సుమారు 35 లక్షల మంది అనారోగ్యం పాలైనటువంటి మద్యం అమ్మి రాష్ట్రంలో నిజంగా చాలామందికి ఇబ్బందికి పెట్టినటువంటి పరిస్థితి. కేవలం ధనదాహం, పేదవాడు యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని ఇంతకంటే కావాల్సింది ఏమైనా ఉందా మీరు చేసినటువంటి మోసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇదే కాకుండా యువతకి మేము క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పేసి ఎన్ని తీశారంటే అసలు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏముందా? ఏమైనా చేశారా? ఇదే కాకుండా ఉద్యోగస్తులందరినీ కూడా రివర్స్ పిఆర్సీ అని చెప్పేసి వాళ్ళని మోసం చేసినటువంటి తీరు, ఉద్యోగస్తులను మోసం చేసినటువంటి తీరు. ఇదే కాకుండా డ్వాక్రా మహిళా రుణమాఫీ వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫండ్స్ సుమారు 29,000 కోట్లు మిమ్మల్ని నమ్మి ఓటు వేసినందుకు వాళ్ళు మోసం చేశారు. ఇంతకంటే సాక్షి ఏమైనా కావాలా మీకు? ప్రజలు ఎందుకు పంపించారని చెప్పడానికి? ఇదే కాకుండా అన్నా క్యాంటీన్లు మూసిపోయాడు. బీదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మేము ఆ రోజు కూడా చెప్పాం, మీకు అన్నా క్యాంటీన్ ఇష్టం లేకపోతే మీ తండ్రి గారి పేరు పెట్టుకొని రన్ చేయమని చెప్పేసి, కానీ మూయొద్దని చెప్పాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మూసివేశారు. ఇంతకంటే మీకు చెప్పాలా? మీకు ఎందుకు ఇంటికి పంపించారని చెప్పడానికి ఇంతకంటే సాక్షులు కావాలని అడుగుతున్నాం. ఇదే కాకుండా సుమారు 14 లక్షల ఎకరాలు ఎసైన్ భూములు కబ్జా చేసినటువంటి తీరు. అందుకే ఈరోజు ప్రజలు
ప్రతిదీ గమనిస్తున్నారు, గమనించారు, కనుకనే మీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా సరే మీరు ఈ 23 రోజుల్లోనే ఈ ఒక పద్ధతి కూడా లేకుండా మాట్లాడడం నిజంగా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం 30 లక్షల ఆయకట్టును తీసుకొచ్చేటువంటి పోలవరాన్ని విధ్వంసం చేసి పడేశారు. ఇది కేవలం పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం, అందులో కాంట్రాక్టర్లు అందరినీ ఇబ్బంది పెడదాని కోసం. ఎంతమంది కాంట్రాక్టర్లు మీ తీరు వల్ల మరి ప్రాణాలు కోల్పోయారో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఈ మీడియా ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి నాయకుడు ఆదర్శంగా లేకపోతే, ఒక పద్ధతి ఉన్నటువంటి లేకపోతే వాళ్ళ వెనకాల క్రిమినల్సే ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, మంచి వాళ్ళు కూడా క్రిమినల్స్గా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుకనే నాయకుడు ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మాకు పార్టీ నడుపుతున్నాం కనుక, పార్టీలో ఉన్నాం కనుక మాకు ఒక ప్రజల యొక్క ఆవేదన అర్థమవుతుంది, ఎప్పుడు రాజకీయ నాయకులు మారుతారని. కనుక మేము ఆదర్శంగా ఉండాల్సినటువంటి, పార్టీ నడిపేటటువంటి అధ్యక్షులైనా సరే ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ప్రజా రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని విధ్వంసం, 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల యొక్క కన్నీరు పెట్టుకునేటట్టుగా గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి తీరును కూడా మనం ఒకసారి గమనించాలి. ఇప్పుడు మనం ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ విధానపరమైన నిర్ణయాలు ఏదైతే తీసుకున్నావో దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టసభల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అమరావతి కోసం 33,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది, మేము పూర్తి మద్దతు ఇస్తామన్నటువంటి వ్యక్తి తీరా అధికారంకి వచ్చిన తర్వాత రైతులందరినీ ఇబ్బంది పాలు చేసి అమరావతిని విధ్వంసం చేసినటువంటి తీరు, ఇవన్నీ ప్రజలు గమనించలేదనుకున్నారా? ప్రజలందరూ గమనించారు కనుకనే మిమ్మల్ని ఈరోజు ఇంట్లోకి పంపించారన్న సంగతి మీరు గమనించాలి, మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్గా క్యాపిటల్ చేస్తామని చెప్పి, పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పేసి గంజాయి రాజధానిగా చేసి పడేశారు ఫుల్గా. ఈరోజు దేశంలో ఎక్కడి నుంచి గంజాయి సప్లై అవుతుందంటే దాని మూలాలన్నీ కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. విచ్చలవిడిగా యువతనంతా కూడా గంజాయికి బానిస అయినట్టు చేసినటువంటి తీరు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కనుకనే మిమ్మల్ని ఇంటికి పంపించారన్న సంగతి మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక అసలు చాలా మందికి మాట్లాడితే నేను బీసీ బిడ్డను అంటుంటారు. ఈయన బీసీల కోసం మేము చాలా చేసామని చెప్తారు, కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఈయన తీరు వల్ల సుమారు 16,000 మందికి బీసీలకి ఆ రాజరికం రాకుండా చేసినటువంటి తీరు, ఇది కేవలం ఈ నిర్లక్ష్యం వల్ల. సుప్రీంకోర్టులో బీసీ కమిషన్ ద్వారా వేయాల్సింది పోయి ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళ అధికారంలో ఉన్నారు కనుక ఇష్టానుసారం చేసి కోర్టులో కేసు పోయేటట్టుగా, సుప్రీంకోర్టులో కేసు పోయేటట్టుగా చేసినటువంటి తీరు, దీనివల్ల సుమారు 16,000 మందికి బీసీలకి రాజధికారం లేకుండా పోయింది. మరి బీసీలు అందరూ ఊరుకుంటారు అనుకున్నారా? ఇవన్నీ మీకు కనిపించలేదా? కనుకనే మీకు ఇంటికి పంపించారన్న సంగతి మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మీకు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పటికైనా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మారాలి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి కోసం ఇంకా ఇది ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి బంధాలు బంధుత్వాలు కూడా ఉండవడానికి ఒక నిదర్శనం చెప్తున్నా.